నమస్తే కోసుకుమరి. పవన్ కళ్యాణ్ గారు ఏ విషయం చేసినా కూడా సంచలనమే, అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇప్పుడు ఆయన అంటే అధికారులు రాకముందు అయినంతే, అధికారులకు వచ్చిన తర్వాత అంతే. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక సెన్సేషన్ అంతే. పవన్ కళ్యాణ్ అటువంటి పదమే ఒక సెన్సేషన్, ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ ఫాలోయింగ్ కానీ, ఆ విధానం కానీ. మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా ఒక విషయం టేకప్ చేశారంటే అది ఒక రకంగా చెప్పాలంటే, నేను సింపుల్ భాషలో చెప్తాను, చినికి చాడంతా చాపంత అయితే అంటారు నిజంగా. అంటే ఒక సినిమా డైలాగ్ ఉంది. అలాగే ఆయన ఏదో నార్మల్ గా స్టార్ట్ చేశాడు. అసలు ఈ విషయం ప్రశ్నించి ఒక ప్రశ్నగా ముందు ఒక లేఖ రిలీజ్ చేశాడు. అది చినికి చినికి గాలివానగా మారిపోయి విపరీతమైన పబ్లిష్ అయిపోయి చివరికి టీడీపీ పార్టీ అరేంజ్ చేసినటువంటి మహానాడుకు కూడా దెబ్బ కొట్టేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. అంటే పబ్లిసిటీ పెద్దగా రాలేదు ఆ మహానాడుకి సంబంధించి. పవన్ కళ్యాణ్ గారి మీదే ఎక్కువ ఫోకస్ ఉంది జనం మొత్తానికి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. ఈ సినిమా ఇండస్ట్రీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేటువంటి విషయం కంప్లీట్ గా బయట పెట్టాడు. సినిమా ఇండస్ట్రీ మొత్తం వణికిపోతుంది, ఖచ్చితంగా వణికిపోతుంది. సినిమా ఇండస్ట్రీ ప్రక్షాళన చేయండి అని చెప్పేసి సగటు ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ వణికిపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆగట్లేదు. టోటల్ గా పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీని ప్రక్షాళన చేస్తాడనే నమ్మకం అయితే మాత్రం ప్రజల్లో ఉంది. చేయాలని అందరూ కోరుకుంటున్నారు. దయచేసి మీరు వెనక్కి తగ్గొద్దు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. ఇది విపరీతంగా పబ్లిష్ అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి లూప్ ఫోల్స్ తో సహా రాష్ట్రం మొత్తం చర్చ జరిగిందంటే ఇక నమ్మండిగా విపరీతం చర్చ జరిగింది. సినిమా ఇండస్ట్రీ త్వరగా ప్రక్షాళన చేయాలి, అది పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యం. ఇది పవన్ కళ్యాణ్ గారు చేయగలిగితే అద్భుతమైనటువంటి పేరైతే మాత్రం జనసేన పార్టీకి వస్తుంది. మరేమైతే చూద్దాం.